నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. గ్రోత్ అంటే పెరగడం, డికే అంటే తగ్గడం. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క స్టేట్మెంట్ చూసుకుంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అవైలబుల్. అంటే ఒక అమౌంట్ అనేది ఎంత ఉంటే అంత పెరుగుతుంది. లైక్ ఒక వైరస్ అనేది ఇంత చిన్నగా ఉంటే అంతే అమౌంట్లో పెరుగుతుంది. అంటే డబల్ అయింది అనుకో ఇంత అవుతుంది, మళ్ళీ ఇంత అవుతుంది, మళ్ళీ దీనికి 4 times అవుతుంది. సో ఎంత ఉంటే అంత పెరుగుతుంది. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ మీనింగ్ అయితే అదే. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ యొక్క చేంజ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఆ అమౌంట్ ఎంత ఉంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ అమౌంట్ ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ అమౌంట్ తక్కువ ఉంటే రేట్ ఆఫ్ చేంజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే లెట్ n of t be the amount of substance at time t and let the substance be getting converted chemically. Then n of t అనేది ఒక సబ్స్టెన్స్ అనుకుంటే ఎట్ టైం t, టైం అనేది t అవుతుంటే n of t అనేది ఒక సబ్స్టెన్స్, అది గెట్టింగ్ కన్వర్టెడ్ కెమికల్ అంటే ఒక కెమికల్ యూజ్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుళ్ళు. అంటే లైక్ లిక్విడ్ టు సాలిడ్ కావచ్చు, లేకపోతే ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియా కావచ్చు, అలా కన్వర్ట్ చేస్తున్నారు ఒక కెమికల్ యూజ్ చేసి. ఇక్కడ ఫార్ములా వేసుకుంటే n అనేది చేంజ్ అవుతుంది కాబట్టి dn/dt, విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతుంది కాబట్టి dn/dt విచ్ ఈస్ ప్రపోర్షనల్ టు n. ఇక్కడ మనం రాసిందే ఇక్కడ రాసినాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ dn/dt, అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ప్రజెంట్. సో n ఈజ్ ద అమౌంట్, లెట్ n బి ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో n అనే అమౌంట్ కాబట్టి ఇక్కడున్న స్టేట్మెంటే మనం ఇక్కడ రాసినాం. సో ఇక్కడ మనకు ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది. dn/dt ఈజ్ ఈక్వల్ టు kn. ఇక్కడ ప్లస్ k ఎందుకు తీసుకున్నామంటే ఇది గ్రోత్ కాబట్టి, పెరుగుతుంది కాబట్టి, పాజిటివ్ వాల్యూ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం k వాల్యూ అనేది. సో ఇక్కడ n అనేది ఇటు తెచ్చి dt అనేది అటు తీసుకెళ్తే dn/n ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ dt. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dn/n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ k dt ప్లస్ మనం కాన్స్టెంట్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. సో మనం log c అనేది పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/n ఏమవుతుంది? రెస్పెక్ట్ n చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/n log n అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదు, ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి t అనేది మల్టిప్లై అవుతుంది. సో kt వస్తుంది ప్లస్ log c. సో ఇక్కడ ఉన్న ప్లస్ log c ఇటు తీసుకెళ్తే మైనస్ log c అవుతుంది. మనం ఫార్ములా వేసుకుంటే log a మైనస్ log b ఏమవుతుంది? log a/b అవుతుంది. అలాగే log n మైనస్ log c ఏమవుతుంది? log n/c ఈజ్ ఈక్వల్ టు kt. సో ఇక్కడ ఉన్న లాగ్ నాటి తీసుకెళ్తే ఏమవుతుంది? ఈ అవుతుంది. సో ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్లో ఉన్న సి నాటి తీసుకెళ్తే ఇక్కడ డివిజన్లో ఉన్న సి నాటి తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ e/kt వస్తుంది. సో ఈ ఫార్ములా ఎందుకు? గ్రోత్కి. ఒకవేళ పెరుగుతుంది, అదే పెరగడం కాకుండా తగ్గుతుంది. ఇప్పుడు మనకు ఒక వైరస్ వస్తే ఏదో ఒక యాంటీబయాటిక్స్ ఇచ్చి అయితే తగ్గిస్తారు, ఆ వైరస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో తగ్గడంలో కూడా ఉంటుంది, దాన్నే మనం డికే అని అంటాం. సో అండ్ ఫర్ డీకే dn/dt షుడ్ బి నెగిటివ్. అక్కడ పెరుగుతుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం, ఇక్కడ తగ్గుతుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో dn/dt ఈజ్ ఈక్వల్ టు -kn. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం k అనేది ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటాం, ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే dn/n, ఈ n ఇక్కడ తెచ్చి dt తీసుకెళ్తే dn/n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ k dt ప్లస్ log c. సో 1/n ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ 1/n log n ఈజ్ ఈక్వల్ టు మైనస్ kt. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ మైనస్ kt అవుతుంది ప్లస్ log c అవుతుంది. సేమ్ ఇట్ సైడ్ ఉన్న ప్లస్ log c ఇట్ సైడ్ ఇప్పిస్తే మైనస్ అవుతుంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని log n/c వస్తుంది ఈజ్ ఈక్వల్ టు -kt. ఈ లాగ్ అటు వెళ్తే e/-kt అవుతుంది. ఇక్కడ డివిజన్లో ఉన్న c అటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ e/-kt. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద నంబర్ n ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఎ కల్చర్ గ్రూ ఎట్ ఏ rate proportional to n. The value of n was initially 100 and increased to 332 in 1 hour. What was the value of n after 1.5 hours? సో ఒక బ్యాక్టీరియా అనేది కల్చర్లో పెంచుతుళ్ళు, అది ఏ రకం పెరుగుతుంది? ఇనీషియల్గా అది 100 ఉండే, అది 332 అయింది. ఎప్పుడు? 1 అవర్లో. 1 అవర్ ఒక 100 బ్యాక్టీరియాని ఉంచితే అది 1 అవర్లో 332 అయింది. మనం ఇంకా కనుక్కోమన్నాడు వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ n ఆఫ్టర్ 1.5 అవర్. 1.5 తర్వాత బ్యాక్టీరియా అనేది ఎంత అయింది అనేది మనం కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకేమి ఇచ్చిండు? n వాజ్ ఇనీషియల్లీ 100. సో n ఈజ్ ఈక్వల్ టు 100. ఎట్ ఇనీషియల్లీ అన్నాడు కాబట్టి టైం ఏముంది? 0. సో t ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ టైం ఇచ్చిండు ఇంక్రీజ్ టు 332. అంటే n అనేది 332 అయింది. n ఈజ్ ఈక్వల్ టు 332 ఎట్ ఇన్ 1 అవర్, అంటే టైం 1 అవర్. t ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ అంటే 60 minutesలో
మనకు n అనేది 332 అయింది. మనం నేను కనుక్కోమన్నాడు వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ n ఆఫ్టర్ 1.5 అవర్. 1.5 తర్వాత ఎంత అవుతుందో అని కనుక్కోమన్నాడు. సో n ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మనకు తెలియదు కాబట్టి ఎట్ t ఈజ్ ఈక్వల్ 1.5 అవర్ ఎంత 90 minutes. 90 minutes తర్వాత n అనేది ఎంత మనం కనుక్కోవాలి. సో ఫ్రమ్ న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ మనం ఇందాక కనిపెట్టిన ఫార్ములా చూసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ e పవర్ kt. సో ఇక్కడ ఈ వాల్యూస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 100, t ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు n అనేది 100 సబ్స్టిట్యూట్ చేసినాం, c మనకు తెలియదు, ఈ వాల్యూ పైన kt. టైం అనేది ఎంత ఉంది మనకు 0, t ఇంటూ k ఏమవుతుంది, t అనేది 0, సో k ఇంటూ 0 0 అవుతుంది. సో e పవర్ 0 0, e పవర్ 0 ఏమవుతుంది 1 అవుతుంది. సో c ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. మనకి ఇక్కడ నుంచి అయితే c వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 332, t ఈజ్ ఈక్వల్ టు 60 minutes. అది సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ 332, t ఈజ్ ఈక్వల్ 60, n అనేది 332 అవుతుంది. మన c అనేది ఇక్కడ వాల్యూ వచ్చింది 100. సో 100 ఇంటూ e పవర్ 60k, t అంటే 60 కాబట్టి 60k. సో ఇక్కడ ఉన్న 100 నీటి తెప్పిస్తే ఏమవుతుంది డివిజన్లోకి అవుతుంది అంటే 3.32 వస్తుంది. సో e పవర్ 60k ఈజ్ ఈక్వల్ టు 3.32. ఇక్కడ ఉన్న ఈ వచ్చేసి ఏమవుతుంది లాగ్ అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 60 అనేది మల్టిప్లికేషన్ ఉందిగా, అటు సైడ్ పోతే డివిజన్లోకి అవుతుంది. సో 1/60 లాగ్ 3.32 వస్తుంది. సో k వాల్యూ అయితే మనకు వచ్చేసింది. సో k వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకి t ఈజ్ ఈక్వల్ 90 minutesలో కనుక్కోమన్నాడు. సో ఈక్వేషన్ 1లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 1 n ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ e పవర్ 100, c వాల్యూ 100 కాబట్టి 100 సబ్స్టిట్యూట్ చేసినాం, e పవర్ t/60 లాగ్ 3.32. ఇక్కడ k వాల్యూ అయితే 1/60 లాగ్ 3.32 సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇది ఈక్వేషన్ 1 ఇలా మారిపోతుంది. సో వీ వాంట్ n ఎట్ 90 minutes, వీ వాంట్ n ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 90. సో t అనేది 90 సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ e పవర్ 90/60 లాగ్ 3.32 అవుతుంది. సో 33 అవుతుంది, అంటే 3/2 వస్తుంది. ఇక్కడ ఉన్న 3/2ని అటు సైడ్ అయితే పవర్లోకి వెళ్తుంది. సో ఈ లాగ్ 3.32 పవర్ 3/2 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూసుకుంటే ఈ లాగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన 3.32 పవర్ 3/2 వస్తుంది. 3.32 పవర్ 3/2 వచ్చింది. ఇవి రెండింటిని సాల్వ్ చేస్తే మనకు క్యాల్కులేటర్ యూజ్ చేసి ఇవి రెండింటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు 604.932 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్ టు 605. అంటే మనకు 605 అవుతుంది. బ్యాక్టీరియా అనేది 1.5 తర్వాత 1 అవర్లో 332 అయింది, 1.5 తర్వాత 605 అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఇదైతే డీకే ప్రాబ్లం. ఇఫ్ 30% ఆఫ్ ద రేడియోయాక్టివ్ సబ్స్టెన్స్ డిసపియర్స్ ఇన్ 10 days, దెన్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఫర్ 90% ఆఫ్ ఇట్ టు డిసపియర్. ఒక రేడియోయాక్టివ్ సబ్స్టెన్స్ అనేది 30% అనేది కనబడకుండా పోయింది ఎన్ని రోజుల్లో, 10 daysలో. సో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఫర్ 90% ఆఫ్ ఇట్ టు డిసపియర్, అంటే 90% కనబడకుండా పోవడానికి ఎన్ని రోజులు తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 100, t ఈజ్ ఈక్వల్ టు 0. సో స్టార్టింగ్ ఎంత ఉండాలి, 30% డిసపియర్ అయిందంటే 100% ఉండాలి. సో స్టార్టింగ్ 100% ఉంది, అప్పుడు టైం ఎంత అవుతుంది 0 అవుతుంది, అంటే నెంబర్ ఆఫ్ డేస్ అనేది 0, t ఈజ్ ఈక్వల్ 0, n అనేది 100% ఉంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది 30% డిక్రీజ్ అయిపోయింది ఎన్ని 10 రోజుల్లో 10 daysలో. సో 30% డిక్రీజ్ అయిందంటే మిగిలింది ఎంత 70%. n ఈజ్ ఈక్వల్ టు 70%, t ఈజ్ ఈక్వల్ టు 10 daysలో 30 పోయింది కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 10. సో మనం ఏం కనుక్కోమన్నాడు 90% ఎప్పుడు కనబడకుండా పోతుంది. 90% కనబడకుండా పోవాలంటే మిగిలింది ఎంత 10 ఉండాలి, అంటే n ఈజ్ ఈక్వల్ టు 10 ఎట్ t ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, t ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఫ్రమ్ న్యాచురల్ రా ఆఫ్ డికే n ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ e పవర్ మైనస్ kt వస్తుంది. ఇదైతే ఫార్ములా, మనం ఇందాక డెరివేషన్లో చూసిన ఫార్ములా ఇది. సో ఇచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 100, t ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఈక్వల్ టు n 100 సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ c ఇంటూ ఈ పవర్ kt. t ఎంత 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ పవర్ 0 1 అవుతుంది, ఈ పవర్ 0 1 ఇంటూ c. సో c ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 70, t ఈజ్ ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేస్తే n అనేది 70, c అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం 100. సో 100 ఈ పవర్ మైనస్ 10k, ఈడ మైనస్ ఉంటుంది ఎందుకంటే డికే కాబట్టి. టైం ఎంత 10 days, సో 10 ఇంటూ k. సో 100 నీటి పంపిస్తే మనకేమవుతుంది 70/100 అవుతుంది. ఈ 0 ఇక్కడ 7/10 మిగులుతుంది. సో ఈ పవర్ మైనస్ 10k ఈజ్ ఈక్వల్ టు 7/10 మిగులుతుంది. ఈని అటు తీసుకెళ్తే ఏమవుతుంది లాగ్ అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు లాగ్ 7/10 అయింది.
ఇక్కడ -10 అది మల్టిప్లికేషన్లో ఉంది, అటు వెళ్తే డివిజన్లోకి వస్తుంది. సో -1/10. సో కే వాల్యూ అయితే మనకు -1/10 log 7/10 వచ్చింది. సో ఫ్రమ్ 1 దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఫ్రమ్ 1 ఈ కే వాల్యూని ఈ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే n = 100 × e⁻t/10 log 7/10 అవుతుంది. మనం ఏం కనుక్కోమన్నాడు, టీ కనుక్కోమన్నాడు, n = 10%. సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 10 = 100 × e⁻t/10 log 7/10 అవుతుంది. సో 100ని ఇటు తీసుకొస్తే 10/100 అవుతుంది, అంటే 1/10 అవుతుంది. సో ఈని కూడా ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, ఇక్కడ మిగిలిందండి 1/10, ఈని ఇటు తీసుకొస్తే లాగ్ అవుతుంది, అంటే log 1/10 = t/10 log 7/10 వస్తుంది మనకు. సో ఇక్కడ ఓన్లీ టీ నుంచి ఇదంతా ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది, ఈ లాగ్ అనే డివిజన్లోకి వస్తుంది. log 1/10 ఇక్కడ లాగ్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది, log 7/10 వస్తుంది. ఇక్కడ డివిజన్లో 1/10 ఉంది కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. టీ = 10 × log 1/10 log 7/10. క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తే మనకు వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, టీ = 64.5 days అవుతుంది. అంటే ఓన్లీ 10% మిగులుతుంది. ఎప్పుడు 64.5 daysలో 90% బ్యాక్టీరియా 90% రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనేది మాయమైపోతుంది.